మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలనా? జపాన్‌లో 9 మిలియన్ల ఇల్లులు ఖాళీగా ఉన్నాయంట. అంటే ఆ దేశంలో ఉన్న ఇళ్లల్లో 14% ఇల్లు ఖాళీగా ఉన్నాయంట. ఎందుకు అంటే జపాన్‌లో వృద్ధుల సంఖ్య ఎక్కువ, జనాభా తక్కువగా ఉంది. అందుకే ఇల్లులన్నీ ఖాళీగా ఉన్నాయంట. గవర్నమెంట్ కూడా ఫ్రీగా ఇల్లులు ఇవ్వడానికి సిద్ధపడుతున్నా అక్కడ ఉండడానికి ఎవరు ఇష్టపడలేరంట. యువత అంతా నగరాలలోకి వెళ్ళడం, ఊర్లో ఖాళీ అవ్వడం వల్ల జపాన్‌లో 9 మిలియన్ల ఇల్లు ఖాళీగా ఉన్నాయంట. ఇంకొక ముఖ్యమైన మ్యాటర్ ఏంటంటే ఎవరైనా ఒక ఇంట్లో వృద్ధులు చనిపోతే ఆ ఇంట్లోకి మళ్ళీ తిరిగి వెళ్లరు అంట. సో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంది జపాన్ లో. 9 మిలియన్ల ఇల్లులు ఖాళీగా ఉన్నాయంటే అంత ఆషామాషి కాదు. సో జపాన్ లో రోజు రోజుకి జనాభా తగ్గిపోతా ఉంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు ఇల్లులు ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది, కానీ రావడానికి ఎవరు సిద్ధపడడం లేదు. సో జపాన్ ప్రపంచానికి ఒక ప్రమాద హెచ్చరికగా మారబోతా ఉంది. జపాన్ లో బర్త్ రేట్ చాలా తక్కువగా ఉంటది. సో జపాన్ లోని వృద్ధులు 100 నుంచి 150 సంవత్సరాల వరకు బతికే అవకాశం జపాన్ లోనే ఉంది. సో ఏది ఏమైనా జనాభా తగ్గిపోవడం ప్రపంచ దేశాలకి చాలా హెచ్చరిక లాంటిది. జపాన్ ఉదాహరణగా తీసుకోవచ్చు. సో మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలంటే మిస్టర్ సుభాష్ ఫ్యాక్ట్స్ ఇన్స్టాని ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఎవరికి తెలియని వింత వింత విషయాలు నేను అప్డేట్ ఇస్తా ఉంటాను.